బియర్ గ్రాండ్ మాస్టర్ లాబీలో నేను మా తమ్ముడైతే మిగిలాం టోటల్గా మా స్క్వాడ్ నుంచి. సో ఆపోజిట్లో టోటల్ 2 స్క్వాడ్స్ ఉన్నాయి. సో నేను అందు నుంచి ఒకరిని డౌన్ చేసా. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మా స్క్వాడ్ నుంచి వీడు కూడా డౌన్ అయిపోయాడు. సో వీడికి రివ్యూ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో క్లారిటీగా చూడండి. ఇక్కడ వీడికి రివ్యూ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆపోజిట్లో ఎనిమిస్లో ఒకరిని డౌన్ చేశాను అనమాట. బట్ వీడు మళ్ళీ నాకు అయిపోయాడు. ఇప్పుడు మా స్క్వాడ్ మొత్తం నేను ఒక్కరిని మిగిలా. అండ్ నాతో పాటు ఆపోజిట్లో టోటల్గా 2 స్క్వాడ్స్ ఉన్నాయి. సో సింపుల్గా బూయాలో కొడుతున్న మీరే చూడండి. మా మనకు ఆపోజిట్లో ఎనిమిస్ ఉన్నప్పుడు వాళ్ళు డౌన్ సైడ్లో ఉంటే మనం అప్ సైడ్ ఫైర్ అయితే తీసుకోవాలి. అండ్ అప్పుడు సింపుల్గా హెడ్ షాట్స్ పడతాయి. ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎలా హెడ్ షాట్స్ పడతాయో. అండ్ ఫైనల్లీ నేనైతే ఫైట్ తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యా. అండ్ ఇక్కడ చూసుకోండి, ఆపోజిట్ స్క్వాడ్ నుంచి ఇద్దరైతే వస్తున్నారు కదా, వాళ్ళని కొడదామని ట్రై చేసా. ఇంతలో వాళ్ళ స్క్వాడ్ కూడా కింద నుంచి కొట్టేస్తారు ఇంకో స్క్వాడ్. సో ఇప్పుడు ఏంటంటే నాతో ఆపోజిట్ లో టోటల్ గా 2 స్క్వాడ్స్ నుంచి ఒక స్క్వాడ్ లో 3 మెంబర్స్ అండ్ ఇంకో స్క్వాడ్ లో ఒక మెంబర్ అయితే మిగిలారు. ఇప్పుడు చూడండి మా బూయ ఎంత సింపుల్ గా దొరుకుతుంది నాకు. చూసారు కదా, మనం అప్ సైడ్ ఫైట్ తీసుకున్నప్పుడు మనకి ఎంత సింపుల్ గా హెడ్ షాట్స్ పడుతున్నాయో. సో మీరు కూడా బిఆర్ ఆడేటప్పుడు ఫైనల్ ఫైట్ లో మీరు అప్ సైడ్ ఉండేటట్టే చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.